ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన తండ్రి, ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని నాయన ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివారమున ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి మట్టల ఆదివారంలో మరుగున పడిన సత్యం. మట్టల ఆదివారంలో మరుగున పడిన సత్యం అనే ఒక మంచి పాఠాన్ని, అసలు మట్టల ఆదివారము దానిలోని పరమార్థం ఏంటి, ఈరోజు యావత్ క్రైస్తవ్యాన్ని మనం చూడగలిగితే ఎక్కువగా 90% పద్ధతుల రూపంలో పెద్దలు పెట్టిన సిద్ధాంతాలు, పెద్దలు పెట్టిన పద్ధతులు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ శాతం వాటినే కొనసాగిస్తున్నారు. వాక్యము కన్నా వీటికి ప్రాధాన్యత ఇస్తారు. దేవుని మాటలనేదో ఒక ఆదివారం ఒక అరగంట చదవడము, ప్రత్యుత్తరంగా ఒకరు చదివితే మరొకరు ఒక వచనం చదవడము, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడము, క్రైస్తవ్యానికి ఇదే పరిచయం అయింది. అసలు ఈ మట్టల ఆదివారంలో దాగిన పరమార్థం ఏంటి, ఇంతకు ఏంటి, ఆ సందర్భం ఏంటి అన్నది మనం బైబిల్లో ఇలా ఆలోచించగలిగితే, మొదటిగా మార్కు సువార్త 7వ అధ్యాయము, యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వాటిని వ్యర్థముగా ఆరాధించుదురు. ఏంటి, ఏం ఆచరిస్తారంట? మానవులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తారంట. ఏంటి, వాక్యము ఏం సెలవిస్తుందో, వాక్యము ఏది చేయమంటుందో, వాక్యం ఏది చెప్పమంటుందో అదే చేయాలండి. వాక్యానికి విలువ ఇవ్వాలి తప్ప పెద్దలు పెట్టిన పద్ధతులు, సిద్ధాంతాలకి ఈరోజు మనము విలువ ఇవ్వకూడదు. ఇంతకు ఏంటి మట్టల ఆదివారం ఏంటి ఆలోచన చేయగలిగితే, ఇంతకీ సందర్భం ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడగలిగితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొమ్మ దగ్గరనున్న బేతకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనపడును. ఏం చెప్తాడు యేసుక్రీస్తు వారి శిష్యులకు? మీకు ఎదురుగానున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ వెళితే మీకు ఏం కనపడుతుంది అన్నాడు? గాడిదయు గాడిద పిల్ల మీకు కనపడును. తర్వాత వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పాను. క్రీస్తుల వారు తన శిష్యులకు చెప్పి గాడిద పిల్లను తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు అని చూడగలిగితే, చూడండి ఇక్కడ ఏడుంటుంది మాట, 9వ వచనం, 6వ వచనం నుంచి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మల నరికిరి, దాడు పొరుగున పరిచిరి. జన సమూహములలో ఆయన ముందు
ఆయనకు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచుండిరి. జయము జయమని అన్నారు. జయానికి అర్థం ఏంటంటే ఓసన్నా. అంటే యేసుక్రీస్తులు వారు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ, మీరు గ్రామానికి వెళ్ళండి, మీకు గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగానే వాళ్ళు వెళ్ళి గాడిద పిల్లను తీసుకొచ్చినప్పుడు ఆయన దాని మీద కూర్చొని దారి పొడుగున బట్టలు పరిచి ఆయన ముందు ఆయన వెనక తర్వాత నడుచుకుంటూ పోతూ చెట్ల కొమ్మలను తీసుకొని ఏమంటున్నారట, జయము జయము జయము, ఓసన్నా 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 నరుస్తున్నారంట. ఇంతకు ఏంటి సందర్భము? ఎందుకు ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎందుకు ఎక్కి రావాల్సి వచ్చింది? ఇంతకు ఏంటి సందర్భం ఆలోచన చేయగలిగితే ఇదే సందర్భాన్ని లూకా గారు కూడా మాట్లాడుతుండే. మార్కు సువార్తలో కూడా రాయబడింది. మార్కు సువార్త 11వ అధ్యాయము 7-8 వచనాలు. మార్కు సువార్త, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పంచిరి. చాలండి, లూకా సువార్తలో ఇదే సందర్భం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు గాడిద మీద వెక్కొని వస్తున్నప్పుడు దారి పొడుగున బట్టలు పరిచినప్పుడు ఏం చేశారంట? జనసమూహం అంతా పొలాల్లో ఉండే కొమ్మలు నరికి కొమ్మల్ని ఏం చేశారు? పట్టుకొని జయము జయమని అరిచారు, ఓసన్నా ఓసన్నా అని కేకలు వేశారు. అంటే తెలియదు ప్రియులారా. కానీ ఈరోజు యావత్ క్రైస్తవ్యాన్ని మనం చూడగలిగితే ఈ మట్టల ఆదివారం రాగానే ఏం చేస్తారు మన వాళ్ళు? చక్కగా ఆ ఈత మట్ట కొమ్మో అంజూరపు చెట్టు కొమ్మో మనకి ఏది దొరికితే అది ఈత మట్ట కొమ్మలు తీసుకుని ఏం చేస్తాం? మందిరానికి వెళ్ళి ప్రార్థనలో గడిపి ఆ కొమ్మను తీసుకొచ్చి ఏం చేస్తాం? సమాలతోటి పోయి మన పితరులు ఎవరైనా చనిపోతే సమా తోట మీద కొమ్మను పెట్టి ప్రార్థన చేసుకొని పూలు జల్లి ఇంటికి వచ్చి దాన్ని కాల్చి ఏం చేస్తాం? బొట్టు దాన్ని సిలువ బూడిద చేసుకొని బొట్టు పెట్టుకుంటాం. ఇక్కడ ఏం రాయబడింది? ఆ కొమ్మలు తీసుకుని ఏం చేశారట? జయము జయమని కేకలు వేశారు. మహోన్నతుడా జయము, ఓసన్న ఓసన్న కేకలు వేశారు. ఇంతకు ఏంటి సందర్భము? ఆ సందర్భంలో ఏమి జరిగింది? అందుకే మట్ల ఆదివారంలో మరిగిన పడిన సత్యము. మన వాళ్ళు యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కొచ్చారని మట్టలు పట్టుకొని చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్నారు. కానీ ఇంతక సందర్భం ఏంటి? యేసుక్రీస్తు గాడిదని ఎక్కి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ గాడిద మీద రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతకు ఏంటి ఆ సందర్భం అన్నది మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుల వారు ఎందుకు రావాల్సి వచ్చిందండి? అలా రావడం వెనకాల యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి వస్తున్న వెనకాల జన సమూహాల్లో కలవరం మొదలైందట. జన సమూహాలకి ఏం మొదలైంది? కలవరం మొదలైపోయిందట. జనాలందరూ జయము 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 జయమని అరుస్తుంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవారు స్తుతింపబడును కాకని కేకలు వేస్తుంటే, కానీ శాస్త్రులు పరిచయులకు పెద్దలకి ఏమొచ్చిందట? కలవరం మొదలొచ్చింది. ఎందుకు కలవరపడాలా? యేసుక్రీస్తు వారు గాడిద మీద వస్తుంటే కలవరం ఎందుకండి? జనాలేమో సంతోషంతో ఉన్నారు, కానీ కొందరు ఏం చేస్తున్నారట? కలవరపడ్డారు. చూడండి ఎక్కడుందన్నమాట. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8, 9, 10. మత్తయి సువార్త 21వ అధ్యాయము. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికిరి, దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు వారు స్తుతింపడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రజలేమో కేకలు వేయుచున్నారు. కానీ తర్వాత చూడండి 10వ వచనం ఏం జరుగుతుంది? 10వ వచనం, ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఏమైపోయిందంటే వాళ్ళకి కలవరం మొదలైపోయింది జనాలకి. ఏంటి నా గాడిద మీద వస్తున్నాడు? ఏంటి గాడిద మీద రావాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ఎవరైనా ఎవరు ఏంటి మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా
మనకు తెలిసిన వ్యక్తిని కుర్చీ వేసి అనుమానించి ఊరేగిస్తున్నాం అనుకో, ఈ వ్యక్తి మనకు తెలిసి ఒక స్పీకర్, ఒక దైవజనుడు మనం అనుకుంటాం. కానీ తెలియని వ్యక్తి వస్తే ఏమనుకుంటారు జనాలందరూ? ఈయన ఎవరు? కానీ యేసుక్రీస్తు వారు వారి మధ్య వాక్యాన్ని బోధించిన, అద్భుతాలు చేసిన, అన్ని చేసిన, కానీ జనాలు ఏమంటున్నారు? ఈయన ఎవరు? ఏమైపోయింది? జనాల్లో కలవరం మొదలైపోయిందండి. శాస్త్రులు, పరిచయాలు, పెద్దలకి ఏమైపోయింది? కలవరం మొదలైపోయింది. ఇంతకు ఏంటి సందర్భం? యేసుక్రీస్తు వారు గాడిదని వెక్కి రావాల్సిన అవసరం ఏముంది? ఇది ఏమైంది చూడగలిగితే, పాత నిబంధనలో ముందుగానే ప్రవచించారు. ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించారు. మలాకీ గ్రంథం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు. యేసుక్రీస్తు వారు గాడిద మీద రావాలని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారండి. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనాలు. సియోను నివాసులారా, సియోను నివాసులారా అంటే ఎవరు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలీలు. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎవరితో చెప్తారండి మాట? ప్రవచనము. ఇదిగో ఇశ్రాయేలులారా, ప్రజలారా, యూదులారా, మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకో తెలుసా? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏంటి? గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వచ్చును, మీ యొద్దకు వచ్చును అంటే యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు, ఒక రాజు రాబోతున్నాడు అని ముందుగానే జకర్యా ద్వారా ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏంటి? ఎందుకు గాడిద మీద ఎక్కి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు? ఏంటి సందర్భాన్ని ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించడానికి గాడిద మీద ఎక్కి రావాల్సినటువంటి ఒక పద్ధతి వాళ్ళకి దేవుడు పెట్టాడు. అంటే రాజు అనగానే దేనిపైన రావాలి? గాడిద పైన రావాలి. ఏంటి? రాజులను అభిషేకించే పద్ధతిలో 3 పద్ధతులు ఉన్నాయి. రాజులను అభిషేకించడానికి వారు పెట్టుకున్న పద్ధతుల్లో 3 పద్ధతులు ఏంటంటే, మొదటిది నూనె వేయాలి. తలపైన ఏం వేయాలి? నూనెతో అభిషేకించాలి. రెండవది, ఆ రాజు ఎవరైతే నియమించారో ఆ రాజు గాడిద మీద ప్రజల్లోనికి, వీధుల్లోనికి తిరగాలి. తర్వాత మూడవది ఏంటంటే, ఆ రాజు గురించి ఊర్లో వాళ్ళందరికీ ప్రకటన చేయాలి. ఏం చేయాలా? ప్రకటన చేయాలి. అంటే రాజులను అభిషేకించడానికి వాడుతున్నటువంటి ఈ 3 పద్ధతులు. ఏంటి? రాజులను ఎలా అభిషేకించారు? ఒకసారి పాత నిబంధనకు మనం వెళ్ళగలిగితే రాజులను ఎలా అభిషేకించారు చూడగలిగితే, మొదటి పాయింట్ ఏంటంటే నూనెతో వాళ్ళని అభిషేకించాలి. ఏంటి? ఎక్కడ సందర్భం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తలపై తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, అంటే సౌలును రాజుగా నియమించడానికి ఎవరు వచ్చారు అక్కడ? దైవజనుడు, ప్రవక్త. ఏంటి? సమూయేలు గారు వచ్చారు. అంటే సమూయేలు వచ్చి ఏం చేశాడు? సౌలు మీద నూనె పోసి ముద్దు పెట్టుకున్నాడు. అంటే రాజును అభిషేకించడానికి మొదట ఏం చేయాలా? నూనె, తైలము తీసుకొని తలపైన పోసి అభిషేకించాలి. అది కూడా అభిషేకించేది ఎవరు అభిషేకించాలి? ఎలాంటి వాళ్ళు అభిషేకించాలా? చిన్నవానికి పెద్దవాడు అభిషేకించాలి. అర్థం చేసుకోవచ్చు చాగా. అభిషేకింపబడే వ్యక్తి చిన్నవాడు ఉండాలి, అభిషేకించే వ్యక్తి పెద్దవాడు ఉండాలి. ఇక్కడ సౌలు చిన్నవాడు, అభిషేకించే సమూయేలు గారు పెద్దవాడు, ప్రవక్త, దైవజనుడు. అభిషేకించవలసింది రాజులకు అభిషేకించాల. అభిషేకం అనేది ఎవరికి జరగాల? రాజులకు జరగాల, సేవకులకు కాదు. చాలా మంది సేవకులు అభిషేకిస్తుంటారు నూనె పోసి. అది కూడా ఎలాంటి అభిషేకించాలా? మన ఒక సేవకుల మీటింగ్లో చూస్తే దైవజనుడేమో పెద్ద దైవజనుడు, స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకరు. కానీ ఆ దైవజనునికి ఎవరు అభిషేకించారు? వయసు 50 ఏళ్ళు కూడా లేవు. ఏంటి? 50 ఏళ్ళు 55 ఏళ్ళు కూడా లేవు. ఆయన ఏం చేశాడు? 80 సంవత్సరాల దైవజనునికి అభిషేకించారు. అది చాలా తప్పండి. ఎప్పుడే కానీ అభిషేకం ఎవరు చేయాలంటే పెద్దవాళ్ళు చిన్నవానికి అభిషేకం చేయాలి. ఇక్కడ సమూయేలు గారు చిన్నవాడైన సౌలుకి ఏం చేస్తున్నాడు? అభిషేకం చేస్తున్నాడు. నూనె పోసి ముద్దు పెట్టుకొనెను. అంటే రాజులు అభిషేకించడంలో మొదటి పద్ధతి ఏంది? నూనె వేయాలి.
తల మీద నూనె పూయాలి. ఇక తర్వాత రెండవది చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. రెండో సందర్భం ఏంది? ఏ రాజు అయినా రాజుగా నియమించిన వాడు ఏం చేయాలంటే గాడిద మీద రావాలి. అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి ఎక్కడ తీసుకోమంటున్నాడు? దిహోనునకు తీసుకొని పోయి ఏమంటున్నాడు? దావీదు గారు ఏమంటున్నాడు? నా కుమారుడైన సొలొమోనుకి ఏం చేయమంటున్నాడు? నా గాడిద మీద. ఏంటి, రాజు దగ్గర గుర్రాలు ఉంటాయి లేవా? గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి జంతువులు వాళ్ళ దగ్గర. కానీ ఎందుకు గాడిదను ప్రస్తావిస్తున్నాడు దావీదు గారు? ఎందుకు దావీదు గారు గాడిదను ప్రస్తావిస్తున్నాడంటే రాజులు గాడిదల మీద ప్రయాణించాలి, రాజు పట్టాభిషేకం గాడిద మీద జరగాలి. అందుకే దావీదు గారు కూడా రాజుగా అయినప్పుడు ఎక్కడ దేనిపైన వచ్చాడంటే గాడిద మీద ఊరేగించాడు. అంటే ఇక్కడ దావీదు గారు ఏమంటారు? నా కంచెర గాడిద అంటే గాడిద ఎవరు పడితే ఆ గాడిద దొరికే గాడిద కాదు. ప్రత్యేకంగా రాజుల కొరకు అభిషేకించడానికి ప్రత్యేకమైన గాడిద ఉంటుంది. ఆ గాడిదను తీసుకొని సొలొమోన్ని తీసుకొని వెళ్ళండి. నా గాడిదతో మీరు ఏం చేయమంటున్నాడు? సొలొమోను ఎక్కించి ఎక్కడ తీసుకోమంటున్నాడు? గిహోనునకు తీసుకొని పోండి. అంటే రాజును అభిషేకించడంలో 3 పద్ధతులు. అందులో మొదటి పద్ధతి ఏంది? నూనె వేయాలి, తలపైన నూనె పూయాలి. రెండవది గాడిద మీద ఊరేగించాలి. దేనిపైన ఊరేగించాలి? గాడిద మీద ఊరేగించాలి. ఇక తర్వాత మూడవది ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలండి. ఒకసారి చూడగలిగితే రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయము 12-13. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయము 12-13. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనేను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నాతో చెప్పెను. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఎవరిని రాజుగా చేశారట? యెహూను రాజుగా చేశారట. ఎలా చేశారట ఆయన రాజుగా? బాకానాదము ఊది ప్రకటన చేసిరి. అంటే ఊర్లో వాళ్ళందరికీ, ప్రజలందరికీ తెలియడానికి ఏం చేశారు? ఇదిగో యెహూదు రాజు అని ఏం చేశారు? బాకానాదము ఊదిరి. అంటే ఏం చేయాలా? రాజునుగా చెయ్యాలంటే, పట్టాభిషేకునిగా చేయాలంటే తైలముతో అభిషేకించాలి, నూనెతో అభిషేకించాలి, గాడిద మీద తీసుకొని వెళ్ళాలి, ప్రకటన చేయాలి. అంటే రాజులను అభిషేకించే పద్ధతిది, రాజులుగా నియమించే పద్ధతిది. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీద వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే ఆ రోజు యెరూషలేము వీధుల్లో ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయనకు ఆ రోజు రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఏం జరిగింది? ఆ రోజు రాజుగా ఆయన పట్టాభిషేకం జరిగింది. ఆయన ముందుగానే రాజు. మరి ఎందుకు పట్టాభిషేకం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన రాజుగా, ఇప్పటికీ రాజుగా వస్తున్నాడని పాటలు పాడుకుంటున్నారంటే మొదటి రాకలో రాజు అనుకోవట్లేదు వాళ్ళు, ఏదో రక్షించడానికి వచ్చాడు, మరలా రెండోసారి రాబోతున్నాడని ఇప్పటికి భ్రమలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుకతోనే రాజు. ఆయన పుట్టుకతోనే రాజు అయినప్పటికీ ఎందుకు ఆయన గాడిద మీద వచ్చాడంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియాలని, ఈయన ఒక రాజు అనే సంకేతాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చాడు. ఆయన గాడిద మీద రావాల్సిన అవసరం ఏంటంటే రాజుల కాలంలో దావీదు గారు గాడిద మీద వచ్చారు, సొలొమోను గారు గాడిద మీద వచ్చారు కనుక రాజు ఖచ్చితంగా గాడిద మీద రావాలి గనక యేసుక్రీస్తు వారు కూడా గాడిద మీద వచ్చాడు. ఇది చూసి ప్రజలందరూ ఏమైపోయిందంటే కలవరపడిపోయారు. చూడండి ఆ మాట ఒకసారి చూడండి, ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త. ఎందుకు భయపడిపోతున్నారంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48. యోహాను సువార్త. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి
మనమేమి చేయుచున్నామని మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఏంటి, యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో ఎప్పటికీ ఏ ప్రభుత్వం ఉంది? రోమా సామ్రాజ్యం, రోమ ప్రభుత్వం ఉంది. ఆ రోమ ప్రభుత్వం ఎలాంటిదంట? ఏంటి, ఇనుప పాదము లాంటిది. అది ఏంటి, కఠినమైంది. రోమ సామ్రాజ్యము ఎవరు తప్పు చేస్తే కఠినంగా శిక్షించేవాళ్ళండి రోమ ప్రభుత్వంలో. ఆ రోమ ప్రభుత్వంలో, ఆ రాజ్యములో ఈయన రాజుగా పట్టాభిషేకము ప్రజలందరూ చేయుచు గాడిద మీద వస్తూ జయము జయం అనొస్తుంటే ప్రజలందరికీ ఏమైపోయింది? ఆల్రెడీ రాజులు ఉన్నారు, మళ్ళీ ఈయన రాజు ఏంటని కలవరపడ్డారు, భయపడిపోయారు. ఈయన ఇలాగే వదిలేస్తే జనాలందరూ ఈయన మాటకు లోబడి వెళ్ళిపోతారు, ఈయనతో పాటు వెళ్ళిపోతారు అన్నమాట. మనం ఆయన ఇలాగ చూచి వదిలేసిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు. ఇదండి వాళ్ళ కుట్ర. ప్రజలందరూ మంచి సైడ్ వెళ్ళిపోతారు అనుకుంటే ఆ మంచి సైడ్ వెళ్ళిపోతుంది, దాని గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. ప్రజలందరూ వెళ్ళిపోతే వీళ్ళు మన స్థలాన్ని ఆక్రమిస్తారు, మన సంపదను ఆక్రమిస్తారు, మనం ఏమీ లేకుండా బయటికి గెంటేస్తారని భయపడుతున్నారు ఆ ప్రారంభంలో ఉన్న వాళ్ళు. కనుక యేసుక్రీస్తు వారు ఆయన గాడిద మీద వస్తుంటే జనాలందరూ ఓసన్న ఓసన్న అరుస్తుంటే వీళ్ళు భయం మొదలైపోయింది, కలవర పడిపోతున్నారంటే వీళ్ళందరూ. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారు దానిపైన వచ్చాడంటే ఆ రోజు యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? పట్టాభిషేకం జరిగింది. అందుకే రాజులు అభిషేకించాడు దేవుడు. సౌలును అభిషేకించాడు తైలంతో. ఏం చేసే సమూయేలు ద్వారా తైలంతో అభిషేకించాడు. గాడిద మీద సౌలు ఊరేగి గాడిద మీద బయలుదేరాడు. యెహూదు రాజు ప్రకటన చేశాడు గాడిద మీద వచ్చి. కనుక రాజులను అభిషేకించే పద్ధతి అది. మరి ఇంతకు యేసుక్రీస్తు వారిని ఆ రకంగా జరిగిందా? ఎలా అభిషేకించారు యేసుక్రీస్తు వారిని? యేసుక్రీస్తు వారికి ఎలా పట్టాభిషేకం ఎలా జరిగిందో చూడగలిగితే చూడు, మొదట ఏం చేయాలంట? నూనె పొయ్యాలంట. రాజుని ఎలా అభిషేకించాలి? పాత నిబంధన కాలంలో రాజులు అభిషేకించే 3 పద్ధతుల్లో తలపైన నూనె పోయాలి, రెండవది గాడిద మీద తీసుకురావాలి, మూడవది ప్రకటన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అలా అభిషేకించారు లేదో చూడగలిగితే మొదట నూనె పోసి ఏమైనా అభిషేకించారా చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18. లూకాసు వార్త 4వ అధ్యాయము. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ఎవరు అభిషేకించారంట? దేవుడే అభిషేకించాడంట. ఏంటి, ఎవరైనా కూడా అభిషేకం పొందే వ్యక్తిని అభిషేకించే వ్యక్తి ఎవరైనా అన్నాము? పెద్దవాడై ఉండాలన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కంటే పెద్దవాడు ఎవరు లేరు. అంటే ప్రవక్తల్లో ఆయన కంటే గొప్ప ప్రవక్త ఎవడు లేడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అభిషేకించాలంటే ఆయన కంటే గొప్ప దైవజనుడు ఎవరు లేరు. గనక యేసుక్రీస్తు వారు అభిషేకించింది ఎవరు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. చదవమాట ఒకసారి మళ్ళా. ప్రవక్త అయిన యెషయా ద్వారా యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద వచ్చెను. ఏంటి, నూనెతో కాదు. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి అభిషేకం అనేది నూనెతో కాదు, దేంతో? ఆత్మతో. నీ మీదకు నువ్వు బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటావు నీలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నూనె కంటే గొప్పది ఆత్మ. ఏంటి, నూనె కంటే గొప్పది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం వెంటనే ఆయన మీదకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలెను. అంటే యేసుక్రీస్తు వారు అభిషేకం ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీదకి వచ్చింది. ఎవరు అభిషేకించారు? ఆయన ఎవరు అభిషేకించారంట? తండ్రి అభిషేకించాడు, దేవుడు అభిషేకించాడు. అందుకే అభిషేకం అనేది ఎప్పుడైనా కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఇవ్వాలి. ఏంటి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఇవ్వాలి, అది అభిషేకం. తర్వాత చూడగలిగితే గాడిద మీద వచ్చాడంటే వచ్చాడు. చూడండి తర్వాత 2వ పాయింట్, మార్క్సు వార్త 11వ అధ్యాయము 7-8. మార్క్సు వార్త 11వ అధ్యాయం 7-8 వచనాలు. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేసి ఆయన దాని మీద కూర్చుండెను.
అనేకులు ఆ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను తీసుకొని పరిచిరి. మరియు ముందు వెలుచున్నవారు వెనక వచ్చుచున్నవారు జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అంటే రాజును అభిషేకించే పద్ధతిలో మొదటిది ఏం చేయాల? నూనె పోయాలి. కానీ నూనె ప్లస్ యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం జరిగింది. యేసుక్రీస్తు వారు అభిషేకించిన వారు ఎవరంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఇక రెండో పాయింట్, ఆయన గాడిద మీద వచ్చాడంటే ఖచ్చితంగా గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణించాడు. అందుకే జనాలందరూ వెనక ముందు నిలబడుకొని బట్టలన్నీ పొరిచి జయము జయమని కేకలు వేశారు. ఇక తర్వాత మూడో పాయింట్, ప్రకటన జరగాలి. ఏం జరగాలి? బాకానాదమూది ప్రకటన చేయాలి. ఇప్పుడు అది జరిగిందా లేదు యేసుక్రీస్తు వారి గురించి చూడగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12, 13, 14. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడు ఎవడు వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ఈ లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఏం ప్రకటించబడాలట? సకల జనులకు సాక్షార్థమై ఈ లోకమంతటా ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి. ప్రకటన జరగాలి. ఏంటి ఆ ప్రకటన? సువార్త ప్రకటన. ఈరోజు మనందరం ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్ళని ఏం ప్రకటిస్తున్నాం? ఆయన గురించి ప్రకటిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు రాజు అని ప్రకటిస్తున్నాము. ఆయన దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాము. అంటే ప్రజలందరూ ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తున్నాం. దానికి ఏంటి? సువార్త, గాస్పెల్. అంటే మనందరం పల్లెలకు వెళ్ళి ఏం చేస్తున్నాం? మనము సువార్త ప్రకటన. పూర్వకాలంలో ఏంటి? పెద్ద కొమ్ము తీసుకొని ఊదేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక దగ్గర ప్రకటన కాదు, సాక్షాత్తు లోకమంతటా జరగాలి ప్రకటన. ఎక్కడ జరగాలి? లోకమంతటా జరగాలి. ఆ కాలంలో ఒక ప్రాంతానికే రాజు నియమించాడు కనుక ఆ ప్రాంతంలోనే బాకానాదమూది ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి రాజు కాదు, ఆయన ఒక దేశానికి రాజు కాదు, ప్రపంచానికి ముల్లోకాలకైన ఎవరు? అధిపతి. ఈ ప్రపంచానికి రాజు ఆయన. ఇప్పుడు ఆయన రాజు అని ఎవరికి తెలియాలి? ఈ ఊరికి తెలిసి సరిపోదు, గుంతకల్లికి తెలిసి సరిపోదు, ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావాలి. ఏంది? ఆయన ప్రకటన. ఆయన రాజు అని మనము ప్రకటించాలి. ఇదండి యేసుక్రీస్తు వారు జరిగిన పట్టాభిషేకము. ఆయన ముందుగానే పుట్టుకతోనే రాజు. కానీ ఎందుకు జరిగిందంటే ఆ యూదులు ఇశ్రాయేలు ప్రజలు నమ్మడానికి, ఆ ఇశ్రాయేలుకు ఆయన రాజు అని తెలియడానికి యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చాడు గనక యేసుక్రీస్తు వారు రాజుగా ప్రజలందరికీ తెలియడానికి జరిగినటువంటి ఒక ప్రక్రియ, జరిగినటువంటి ఒక విశేషము గనక ప్రియమైన దేవుని పిల్లల మటల ఆదివారంలో మరుగున పడిన సత్యం గనక ఇది యేసుక్రీస్తు వారు ఆయన గాడిద మీద ప్రజల్లోని మధ్యలోనికి వెళ్ళడానికి కదా జరిగిన సందర్భం. ఈరోజు మనము కూడా ఎవరు? మనం కూడా రాజులమే. మీరు రాజులైన యాజక సమూహము. అంటే మనము రాజులమే. ఇప్పుడు మనము కూడా మనకేం జరుగుతుంది? మనకు కూడా పట్టాభిషేకం. ఎలా? మనం దేవునిలోనికి బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తాడు కనుక దేవునిలో చక్కగా మనం సువార్త ప్రకటించుకోవాలి. గనక మటల ఆదివారంలో మడుగును పడిన సత్యం అంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడతోనే రాజు అయిన అక్కడి నుంచి ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఏంటి 60-33 సంవత్సరాలు అనుకుంటే పొరపాటు. ఆయన రాజ్యము రెండవ రాకడ వచ్చేంత వరకు అది ఉంటుంది. ఆయన ఎప్పుడైతే వచ్చాడో, ఆయన ఎప్పుడైతే రెండవ రాకడ జరుగుతుందో అప్పటి వరకు ఆయన రాజ్యం అనేది మన మధ్యలోనే ఉంటుంది. చూడండి, మాట చూసుకొని ముగించుకుందాం. 15వ అధ్యాయం 15-23. 1 కొరింథీ 15:23-24. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు. ఏంటి తర్వాత క్రీస్తు అంటే ఎప్పుడు? రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు, రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన వారు అంటే ఆయన కొరకు బ్రతికిన వారు, ఆయన సంఘము, ఆయన కోసం జీవించిన వారు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆయన వారు అనగా క్రైస్తవులు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును,
సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. రాజ్యం అని ఎవరు? సంఘమే రాజ్యం. క్రైస్తవులు మనం ఎవరుము? సంఘం అన్న రాజ్యం అన్న అంతా ఒకటే. ఇప్పుడు సంఘమైన మన రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడంట? తండ్రికి అప్పగిస్తాడు. అంటే ఈ రాజ్యం ఎప్పటి వరకు ఉంటుంది? ఆయన సంఘము రాజ్యం ఎప్పటి వరకు ఉంటుంది? ఆయన పరిపాలన ఎప్పటి వరకు ఉంటుంది? రెండవ రాకడ వరకు ఉంటుంది. గనక మట్టల ఆదివారం మరుగున పడిన సత్యం. రాజులు అభిషేకించిన పద్ధతులు 3 పద్ధతులు. నూనె పూయాలి, తర్వాత గాడిద మీద ఊరేగించాలి, తర్వాత ప్రకటన చేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా జరిగింది ఏంటి? ఆయన రాజుగా ప్రజలందరికీ తెలియడానికి ఏం జరిగిందంటే ఆయన ఏం చేశాడు? గాడిద మీద ఊరేగించారు. తర్వాత అభిషేకం జరిగింది. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని అభిషేకించాడు. తర్వాత ఈరోజు మనం అందరం ఏం చేస్తున్నాం? ఆనాడు మొదటి శతాబ్దంలో శిష్యులు ప్రకటించారు, ఈయన రాజు దేవుని కుమారుడు, ఈందరే రక్షణ, ఈందరే మీకు పరలోకమని మొదటి శతాబ్దంలో శిష్యులు ప్రారంభించారు, సంఘం ప్రారంభించింది. నేటి వరకు మన ద్వారాను జరుగుతూనే ఉంది. కనుక యేసుక్రీస్తు రెండవసారి రాకడ వచ్చేంత వరకు ఆయన ప్రకటన జరుగుతూనే ఉంటుంది. కనుక ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు మాకు నేర్పించారు నాయన. తండ్రి, సర్వలోకానికి రాజు నాయన మీ కుమారుడు. ఆయన రాజ్యములో మేమంతా తండ్రి సైనికులం, సభ్యులము నాయన. మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు చేసిన మేలునటికై వందనములు తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.